Max, Mad Max boy! Sobra. సినిమా అదిరిపోయింది. నెక్స్ట్ 2000 క్రోర్స్ అంతే. నాగార్జునకి హ్యాండ్స్ ఆఫ్. సినిమా సూపర్, బ్లాక్ బ్లాస్టర్, క్లైమాక్స్ మైండ్ బ్లో అయిపోద్ది. ప్రభాస్ రాజు గారు తాలూకా పేసాడు భయ్యా. మామూలుగా లేదు. సూపర్. ఫస్ట్ గంట ఓకే, సెకండ్ హాఫ్ మైండ్ బాగోపోతే పేరు మార్చుకుంటా. ఎక్స్పెక్ట్ చేయలేని ఇన్ని వస్తాయి సెకండ్ హాఫ్లో, అది చాలు. సూపర్ గొంతులు పోయినా బ్రో, అర్షి మాట్లాడి ఇక్కడ అయితే లేదు. సూపర్ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ లోనే గొంతులు పోయినాయి. ఫస్ట్ హాఫ్ లో సూపర్. మొత్తం 20 minutes వరకు ఇంట్రొడక్షన్ ఉంటుంది. 20 minutes తర్వాత ప్రభాస్ వస్తాడు. ప్రభాస్ వచ్చిన 10 నిమిషాల దాకా అరుస్తూనే ఉంటారు. ఆడనే గొంతు పోతుంది. ఇక 3 గంటల అరుస అంతా ఒప్పుకుండదు. సరే అందరు పీపుల్ తెచ్చుకోండి. సూపర్ ఎక్సలెంట్. లాస్ట్ 20 minutes అన్న స్క్రీన్లు పగిలిపోయినాయి అన్న. ఇంకా సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. రికార్డు బద్దలైపోతుంది భయ్య. అన్న యూనిట్స్ ఇస్తే స్టోరీ రివీల్ చేస్తాం. బ్రో సినిమా చూసి పాప్కార్న్ ఇరుడు మర్చిపోయాను నేను. సూపర్ క్లైమాక్స్ ట్విస్ట్ లైట్ బాగుందన్న, సూపర్ ఉంది. బాగుంది నా సినిమా, సూపర్ ఉంది. హైలైట్ మూవీ లాస్ట్ క్లైమాక్స్ అయితే హైలైట్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం మొత్తం నడిపించేదంతా ప్రభాస్ మీద, అమితాబ్ బచ్చన్ మీద నడుస్తుంది. సెకండ్ హాఫ్లో అంటే లాస్ట్ హాఫ్కు కమల్ హాసన్ ఎంట్రీ ఇస్తాడు. బాగుంది, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. సినిమా వెరైటీ అయినా హాలీవుడ్ మూవీలా ఉంటుంది, నార్మల్ తెలుగు సినిమాలా ఉంటుంది. ఎక్సలెంట్ సినిమా అంటే ఇది అంటే ఇలా ఉంటుంది. వండర్ఫుల్ సినిమా. సూపర్ కమల్ హాసన్, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్. అమితాబ్ బచ్చన్ అయితే ఊపడేసాను అన్న. ప్రవాస్ అన్నకి తిరుగులేదన్న, వచ్చే కాక భయ్యా. ఎక్సలెంట్ బ్రో. హాలీవుడ్ సినిమా అయితే బాగుంది బ్రో. సూపర్ ఉంది బ్రో, ఎక్సలెంట్. యాక్చువల్లీ సినిమా చూసే ముందు మహాభారతం మినిమం బేసిక్ నాలెడ్జ్ తీసుకుంటే బాగుంటుంది. మహాభారతంని కనెక్ట్ చేసి తీశాడు మూవీ, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా 3-4 parts వస్తాయి మోస్ట్లీ. బాగుందన్న, కొత్తగా చూపించారు. క్లైమాక్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత బాగుంటుంది. క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు, క్లైమాక్స్ అంత బాగుంటుంది. ట్విస్ట్ పైన ట్విస్ట్ చాలా కొత్తగా ఉంది సినిమా. రెండులా ఉందన్న, అసలు కొత్త ఓపెన్ మైండ్తో వెళ్ళిన సినిమా సూపర్ ఉంటుంది. క్లైమాక్స్ అయితే పీక్స్ నంబర్, క్లైమాక్స్ అంత బాగుంటుంది. సినిమా అయితే గుద్దాలు ఉందన్న, అందరికి నచ్చుతుంది సినిమా. గుద్దాలు ఉంది మొత్తం. ఎట్లా అంటే మన ఏమంటారు, మహాభారతం మొత్తం చూపించేసిండి ఇలా మొత్తం డైరెక్టర్. సినిమా అయితే గుద్దాలు ఉంది, మాటల్లో స్పీచ్లెస్ సినిమా. కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది. అశ్వత్థామ క్యారెక్టర్ అయితే ఇచ్చి పాడేసిండు పో మొత్తానికి అయితే అమితాబ్ బచ్చన్. బాగుంది సినిమా, బాగుంది. ఇది ఒక విజువల్ ట్రీట్ అనమాట యాక్చువల్గా. అసలు ఇది యాక్చువల్గా 3Dలో చూడాలి, 2D కాదు. ఇది 2D. 3Dలో చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ హాఫ్ అంటే కొంచెం యావరేజ్గా ఉంది, కానీ సినిమా లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. సెకండ్ పార్ట్ కూడా ఉంది. అందరూ క్యామియో రోల్స్. ప్రభాస్ మేజర్ పార్ట్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్ అనమాట. వీళ్ళు మేజర్ పార్ట్ సినిమా అంతా. మిగతా అందరూ క్యామియో. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొని ముగ్గురిదే మేజర్ క్యారెక్టర్. ఇంకో పార్ట్ కూడా ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం అద్దరిపోయింది అసలు. గ్రాఫిక్స్ 3Dలో చూస్తే మైండ్ బ్లాక్ అయింది. 3Dలో చూసారంటే మాత్రం సినిమా చాలా బాగుందన్న. సినిమా అయితే చాలా బాగుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇది చిన్న తెలుగు సినిమా కాదు, ఏదో మహానటి డైరెక్టర్ చేసిన నాగార్జున గారి సినిమా లాగైతే మీరు అనుకోవద్దు. ఇది ఒక హాలీవుడ్ రేంజ్కి తగ్గట్టు ఒక మార్వెల్ ఒక సిరీస్లు మనం చూస్తూ ఉంటాం కదా హాలీవుడ్లో, ఇంగ్లీష్ సిరీస్ది. అది డబ్ చేసినట్టు కూడా కాకుండా డైరెక్ట్గా మన తెలుగు ఇండస్ట్రీని మళ్ళీ పైకి తీసుకెళ్లే విధంగా ఒక ప్రభాస్ గారు కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ, మిగతా పెద్ద క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇంత రేంజ్ తీసుకెళ్లిన సినిమాకి నాగార్జున గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్గా సినిమా అయితే అందరూ తప్పకుండా చూడండి. ఈవెన్ పిల్లలు కూడా చూడవచ్చు. క్రైమ్ ఏం లేదు సినిమాలో, దేవుడు ఉన్నాడు అండ్ సెన్స్ ఉంది. అండ్ లాడ్ ఆఫ్ సెలబ్రిటీస్ సినిమాలో యాక్ట్ చేశారు. ఆ సెలబ్రిటీస్ అందరూ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే చాలా బాగుంది.